హాయ్ హలో వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. రారండోయ్ వంటలు చేద్దాం ప్రేక్షకులకి అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. టూ 2025, 26, 27 ఇట్లా ఇయర్స్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి. కానీ ఒక్క విషయం మాత్రం చేంజ్ అవ్వదండి. ఏంటి అంటారా? బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి, స్నాక్స్, డిన్నర్ వీటిలోకి ఏం చేయాలి అనే ఒక ఆలోచన. సో ఇటువంటి ఆలోచనల నుంచి మిమ్మల్ని దూరంగా పెట్టడం కోసమే రారండోయ్ వంటలు చేద్దాం కార్యక్రమం మీకు 2 సరికొత్త వంటల్ని పరిచయం చేస్తూ ఉంటుంది ప్రతిరోజు. మరి ఇంకెందుకు ఆలస్యం, నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ సరికొత్త రెసిపీస్ని మీకు పరిచయం చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. మీరు రెడీగా ఉన్నారా? నూతన సంవత్సరం సందర్భంగా మనందరికీ ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి పాడుతా తీగ కంటెస్టెంట్ గీతాంజలి వచ్చేసిందండి. మరి దానికి వెల్కమ్ చెప్పేద్దామా? హలో గీతాంజలి. హాయ్ అక్క. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. సో ముందుగా గీతాంజలి నీకు హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఇలా స్పెషల్గా మా షోకి వచ్చేసావు, మంచి రెసిపీని కూడా పరిచయం చేయబోతున్నావు కదా. మరి ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందాము. అందుకంటే ముందు అసలు నీ గురించి తెలుసుకుందాం. సో పాడుతా తీగ ఎలా ఉంది జర్నీ? చాలా బాగుంది, చాలా నేర్చుకుంటున్నాను ఈ జర్నీలో. కొత్తగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను కంటెస్టెంట్ అని చాలా హ్యాపీ నేను. ఓకే. సో అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ? పాడుతా తీగ వరకు రావడం కంటే ముందర ఎలా ఉండింది జర్నీ? నేను హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. 5.5 years చిన్నప్పటి నుంచి నేను సంగీతం స్టార్ట్ చేశాను. అంటే ఒక 5.5 years ఉన్నప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ దాట్ నేను ఎల్ఎంఏ జాయిన్ అయ్యాను. రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను లైట్ మ్యూజిక్ అండ్ కర్ణాటిక్ మ్యూజిక్. అండ్ మళ్ళీ హిందుస్థానీ మ్యూజిక్ రేవతి శృత కథకు నేర్చుకున్నాను. ఓకే. సో ఇప్పుడు 2 parallel గా అటు కర్ణాటిక్ అలాగే హిందుస్థానీ. కన్ఫ్యూజన్ ఏం కాదా? ఓకే. సో ఇంకా బోల్డ్ విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందర మన రెసిపీని కూడా స్టార్ట్ చేసేద్దాము. సో ఈ రోజు మా వ్యూవర్స్ అందరికి ఏం రెసిపీని పరిచయం చేయబోతున్నాను? నేను మఖండి హల్వా చేయబోతున్నాను. మఖండి హల్వా తెలుగు పేర్లా అనిపించట్లేదు. ఎక్కడి నుంచి? ఇది నార్త్ డిష్ యాక్చువల్లీ. ఇట్స్ అ వింటర్ బేస్డ్ డిష్. అంటే ఫెస్టివ్ ఒకేషన్స్ ఆర్ స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు చేసి వీ కెన్ ఈట్ అన్నమాట. ఓకే. కానీ వింటర్స్ లో ఎక్కువ చేసుకుంటారు. ఎనర్జీ బూస్టింగ్ ట్రీట్ లాగా. ఓకే. మరి మఖండి హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బాంబే రవ్వ, షుగర్, మిల్క్, కాజు, కిష్మిష్, బాదాం, ఘీ, ఇలైచీ. సో మఖండి హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ బాంబే రవ్వ మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి బాంబే రవ్వని. అండ్ మిల్క్ యాడ్ చేద్దాం. ఓకే. సో ఇదేంటి కొలతల ప్రకారమా? 1:1 అలా వేసుకోవాలి. 1:1. ఓకే. సో ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇది. సో ఇప్పుడు ఇది సోక్ చేసి సైడ్లో పెట్టేద్దాం. ఓకే. సో ఎంతసేపు అది సోక్ అవ్వాలి? అంటే మేము మిగతా ప్రాసెస్ చేసుకుంటాం కదా, అప్పుడు దాకా సోక్ అవుతే చాలు. సరే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని లైట్గా ఘీలో రోస్ట్ చేసుకుందాం. ఓకే. ప్యాన్ హీట్ చేసుకున్నాము, నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఇవి రోస్ట్ అయ్యే లోపు ఒక చక్కటి పాట. ఓకే, నేను ఒక పాట పాడతాను ఇప్పుడు. నువ్వేనా నా నువ్వేనా నువ్వే
నువ్వేనా నాకు నువ్వేనా సూర్యుడల్లి సూదికొచ్చి సుప్రభాతమేనా మాటలాడే చూపులన్నీ మౌన రాగమేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా. సూపర్ గీతాంజలి. అంటే మెలోడీస్ కి బాగుంటుంది నీ గొంతు అని చెప్పి చెప్తారు ఎవరైనా? చెప్తారు. ఓకే, కానీ పాడుతా తీగలో ఫస్ట్ పాడిన పాట అసలు ఇది కాదు కదా, ఇది కాంట్రాస్టింగ్ పాట. మరి ఒకసారి ఆ పాట కూడా పాడేస్తావా మరి మా కోసం? కేచురాలు చీకటింత మగ్గు చిచ్చురాలు కేచురాలు గొంతు చుంచుకున్న రేకోళ్ళు పొద్దుగుకు వేళ ఓకిరోళ్ళు రాతిరేల సాగే రొక్కు రోలు ఒళ్ళే మెదళ్ళు నిదళ్ళు లేని నిప్పు కళ్ళు కీచురాళ్ళు ఆ చీకటింత మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్న రేకోళ్ళు. సూపర్, చాలా కాంట్రాస్ట్ ఉంది, కానీ ఏది బాగుంది అని అడిగితే కనుక చెప్పడం కష్టమే. సో అంటే ట్రైన్ అవుతున్నప్పుడు సింగర్స్ ని ఇలా పర్టిక్యులర్ ఈ స్ట్రీమ్ లో పాడు లేకపోతే ఈ జానర్లో పాడు అట్లా ఏమైనా చెప్తారా, లేకపోతే ఎలా? అంటే సింగర్స్ అలా ఏం చెప్పారు, మోస్ట్లీ ఏమంటారంటే వర్సిటాలిటీ చూపించాలి అంటారు. అంటే ఏదైనా జానర్ దొరికితే అది పాడాలంటారు. సో అలా నేర్చుకోమంటారు. కానీ ఐ డోంట్ నో, అంటే టర్మినాలజీ వాయిస్ కల్చర్ అంటారు, దీనికి ఇలాంటి పాటలు సూట్ అవుతాయి అంటారు, అలా సజెస్ట్ చేస్తారు. ఓకే, బట్ పర్సనల్లీ నేనైతే వర్సిటాలిటీ అంటే నేను వేరే జానర్ పాట కూడా ట్రై చేస్తాను. సో ఇది తీసేద్దామండి. టూ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ ప్రకారం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ని యాడ్ చేసాం కదండి. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యి బ్రౌన్ కలర్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. ఓకే, అంటే పాకం లాగా రావాలా లేకపోతే క్యారమలైజ్డ్ లాగా రావాలి. ఓకే, సో బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్లోగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది కూడా క్యారమలైజ్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మళ్ళీ నీ పర్సనల్ దీనికి వచ్చేద్దాము. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను, మూవీస్ చూస్తాము, మమ్మీ స్వీట్స్ చేస్తుంది, బయటకు వెళ్తాము. సో అలా ఫ్యామిలీ టైం, మోస్ట్లీ ఫ్యామిలీ టైంతోనే. అంటే కొంచెం స్కూల్లో ఉన్నంత వరకు, కాలేజ్కి వచ్చినంత వరకు ఫ్యామిలీ టైం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ప్రొఫెషనల్ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, తర్వాత ఇగో మీతో పాటు నేర్చుకుంటూ సింగర్స్ ఉంటారు. మీ అందరూ ఏమైనా ఇట్లా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేయడం స్టార్ట్ అయిందా డిగ్రీకి వచ్చిన తర్వాత నుంచి, లేకపోతే ఇంకా ఫ్యామిలీతోనేనా? ఇంకా ఫ్యామిలీతోనే, ఇంకా అది ఫ్యూచర్లో అయితే. ఓకే, బట్ అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకోవడం అట్లాంటివి ఏమైనా చేస్తావా? నా రెజల్యూషన్ అంటే ఇంకా వేరే లాంగ్వేజెస్ సాంగ్స్ నేర్చుకోవడం, ఎక్కువ సాంగ్స్ నేర్చుకోవడం, వంట నేర్చుకోవడం, బుక్స్ చదవడం, ఇంకా నావెల్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది నావెల్స్ అంటే. సో ఇంకా నావెల్స్ చదవాలి అని అలా పెట్టుకున్నాను కొన్ని రెజల్యూషన్. ఈ ఇయర్ కా లేకపోతే ప్రతి ఇయర్ అలాగే ఏదో ఒకటి? అంటే ప్రతి ఇయర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇయర్ అంటే ఇయర్కి ఇలా ఉంది. వెరీ నైస్. ఓకే, సో మనం పాడుతా తీగ జర్నీలోకి వచ్చాం కదా. సో బాగా ఇప్పటి వరకు జరిగిన జర్నీలో బాగా మెమరబుల్గా ఉన్న ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? యా నా ఫస్ట్ కీచురాలి పర్ఫార్మెన్స్ అంటే ఇట్ వాజ్ అంటే చాలా మెమరబుల్ మూమెంట్ అది. ఎందుకంటే అందరు జడ్జెస్ అంటే మెచ్చుకున్నారు నాకు చాలా, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెచ్చుకున్నారు చాలా బాగా పాడినావు అని. అండ్ ఎంత లైక్ లెజెండరీ సింగర్స్, లెజెండరీ డైరెక్టర్ ముందు పాడడం అంటే ఆబ్వియస్లీ ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. సో మై ఫస్ట్ పర్ఫార్మెన్స్
చాలా మెమరబుల్. సో బాగా కరిగిపోయింది కదా, ఇంకా మనకి మారాల కలర్ రావడం కానీ లేకపోతే అది క్రిస్టల్స్ లాగా రావడం కానీ ఏమన్నా అవ్వాలా లేకపోతే క్యారమలైజ్డ్ అయింది షుగర్. సో ఇప్పుడు మేము ఈ మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, షుగర్ క్యారమల్. సో ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వ పాలు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కొంచెం క్యారమలైజ్ అయిన తర్వాత షుగర్ దానిలో యాడ్ చేసేసేయచ్చండి. సో ఇది స్లోగా మిక్స్ చేసుకుందాం. మనకి రైట్ టైం అనేది తెలియాలి కదా, మరి అది గట్టిగా ముద్దల్లాగా అయిపోతుందరే మనం షుగర్ ని దీంట్లో చేస్తాం. సో ఇంతవరకు ప్రొఫెషనల్గా చాలా విషయాలు తెలుసుకున్నాము, బట్ పర్సనల్ లైఫ్లో అంటే ఫ్యామిలీ గురించి ఏం చదువుతున్నావు ఈ డీటెయిల్స్ చెప్పు. నేను ఇప్పుడు బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను శాన్ ఫ్రాన్సిస్ కాలేజ్లో. ఓకే. నాకు ఒక ఎల్డర్ బ్రదర్ ఉన్నారు. తను ఇంజనీరింగ్ అంటే ఇప్పుడే అయింది. హీఈస్ రైటింగ్ సివిల్ ఎగ్జామ్స్. ఓకే. మదర్ ఫాదర్ ఏం చేస్తారు? మామ్ షీ వాజ్ అ టీచర్. ఇప్పుడు నేను షోలో ఉన్నానని షీఈ్ అ హౌస్ వైఫ్, అంటే జాబ్ షీ లెఫ్ట్ బికాస్ ఆఫ్ దిస్. మై ఫాదర్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. సో బాగా సపోర్టివ్ గా ఉంటారు అందరూ కూడా, బాగా ఎంకరేజ్ చేస్తారు. ఫ్యామిలీ అంతా బాగా సపోర్ట్ చేస్తారు. సో నీకు కష్టం అనిపిస్తుందా కాలేజ్కి వెళ్ళాలి, అటు కర్ణాటక ఇటు హిందుస్థానీ ఇవన్నీ నేర్చుకోవటము, తర్వాత స్టడీస్ మీద ఫోకస్ చేయడము, ఎట్లా అనిపిస్తుంది? చాలా టైట్ గా ఉంటుందా? అవునంటే ఎలా ఉంటదంటే నేను ఇప్పుడు పాట తీయగలో ఉన్నాను కదా, షూట్ డేస్ లో కాలేజ్ మిస్ అవుతుంది కదా, సో అటెండెన్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో దానివల్ల ఎగ్జామ్స్ దాంట్లో ఎఫెక్ట్ అవుతుంది. అంటే అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్ రాయనియరు. సో అదే మేనేజ్ చేసుకుంటున్నాను, లెటర్ అన్ని రాసి ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నాను. అంటే మేనేజే చేయాలి, ఇంకా ప్యాషన్ ఫాలో అవుతే. ఓకే. కానీ ఎప్పుడు కూడా స్ట్రెస్ఫుల్గా అనిపించి ఓవర్లోడెడ్గా అట్లా ఏమి అనిపించదా? ఎందుకంటే నాకు అంటే పర్సనల్గా ఐ ఫీల్ నేను ఇప్పుడు మ్యూజిక్లో ఉన్నాను కదా, మ్యూజిక్కే పీస్ అలా. సో మ్యూజికే పీస్. సో నాకంతా ఈవెన్ దో ఐ ఫీల్ ప్రెషర్డ్, మ్యూజిక్ విన్న ఏదో ఒక పాట స్ట్రెస్ ఫ్రీ అయిపోతుంది. ఏదో ఒక పాట అంటే అరే ఇది నా ఫేవరెట్ సాంగ్, ఇది పాడతాను అట్లా ఉంటుందా? లేకపోతే కనుక ఇప్పుడు ఏ పాట అయితే జనరల్ గా ఎక్కువ వింటూ ఉంటున్నామో, లేకపోతే రిహార్సల్స్ లో ఏవైతే ప్రాక్టీస్ చేస్తాం అదే వస్తుందా? ఎవరైనా టక్మన్ పాట పాడమంటే ఏ పాట పాడతావు? నాకు వచ్చింది పాట పాడతా. ఓకే. అంటే ఆ నిమిషంలో మైండ్కి వచ్చిందా, లేకపోతే నువ్వు బాగా నేర్చుకొని నీకు వచ్చిందా? నేర్చుకుంది పాడతా. ఓకే. సో ఇప్పుడు సరే నేను ఒక పాట పాడమని అడిగితే ఇప్పుడు ఏం పాడతావు? చిన్న మాట. ఓకే. దానికంటే ముందు ఫైనల్ టచ్ అప్ ఇద్దామా? ఓకే. యాలకుల పొడి. సో అయిపోయినట్టేనా ఇంక రెసిపీ? లాస్ట్ స్టెప్ ఉంది ఇంకా. రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకుందాం. సో మీరు అడిగినారు కదా పాట పాడు అని, సో నేను పాడతాను ఇప్పుడు. చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, సందగాలి వీచే సన్నజాజి పూచే, సందగాలి వీచే సన్నజాజి పూచే,
కాపాడావు గీతాంజలి. వెరీ నైస్. సో నీ పాటలాగానే స్వీట్ కూడా రెడీ అయిపోయినట్టుంది కదా? యా రెడీ. ఓకే, ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమేనా? యా. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఓకే. మఖండి హల్వా రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. ఓకే. సో మఖండి హల్వా రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మఖండి హల్వాకు కావలసిన పదార్థాలు: పాలు, నెయ్యి, బాదం, జీడిపప్పు, కిస్మిస్, బొంబాయి రవ్వ, పంచదార, యాలకుల పొడి. మఖండి హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బొంబాయి రవ్వ, పాలు పోసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో మరికొంత నెయ్యి వేసి చక్కెర వేసి క్యారమలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా నానబెట్టుకున్న పాలు, బొంబాయి రవ్వ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మఖండి హల్వా రెడీ. మఖండి హల్వా కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. చాలా టేస్టీగా ఉందండి. బేసిక్లీ నేను అంత స్వీట్ లవర్ని కాదు కాబట్టి నాకు చాలా నచ్చింది. ఎందుకనంటే చాలా మైల్డ్గా, మోడరేట్గా ఉందన్నమాట. సో స్వీట్ లవర్స్ అంటే కనుక మీకు నచ్చినట్టుగా కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ బాంబే రవ్వ కూడా బాగా మనకి పాలల్లో నానింది కాబట్టి చాలా స్మూత్గా అనిపిస్తుందండి. అంటే చాలా మందికి తెలియని కూడా తెలియదు అనమాట ఇందులో మనం బాంబే రవ్వ యూజ్ చేసాము అని చెప్పి. ఇలా గోధుమ పిండితో కానీ ఎలా చేస్తే ఎలా ఉంటుందో అలా వచ్చేసింది అనమాట. సో ముందరగానే మనకి ఇది వింటర్ స్పెషల్ అని చెప్పారు కాబట్టి డెఫినెట్గా వింటర్స్లో ఏ విధమైన ఫంక్షన్స్ వచ్చినా లేకపోతే ఏమైనా అకేషన్స్ ఉన్నా కూడా ఇలాంటిది ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు అండి. సో చాలా ఈజీగా రెడీ అయిపోయే మఖండి హల్వా అండి. చాలా బాగుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో చాలా బాగుంది గీతాంజలి. అంటే నేను బేసిక్లీ స్వీట్స్ కొంచెం తక్కువగా తింటాను అనమాట. ఎందుకంటే టూ స్వీట్గా ఉంటే తినడానికి అట్లా అనిపించదు. చాలా మంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్గా కూడా అయిపోయారు కాబట్టి స్వీట్ అనేది మోడరేట్గానే తీసుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది అసలు పర్ఫెక్ట్ రెసిపీ లాగా అనిపిస్తుంది. సో చాలా బాగుంది. ఈరోజు మా షోకి వచ్చావు, నాతో పాటు మా వ్యూవర్స్ అందరితోటి కూడా చాలా చక్కటి రెసిపీని షేర్ చేసుకున్నావు, మంచి పాటలు కూడా పాడావు. సో దానికోసము మా షో తరపున నీకు ఒక మంచి గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ. సో మరి ఎట్లాగో మనం ఈ ఇయర్ని ఒక పాటతో స్టార్ట్ చేసాము, మరి మన షోని కూడా ఒక పాటతో ఎండ్ చేస్తే బాగుంటుందేమో కదా. ఈ ఇయర్ అందరికీ శుభం కలగాలి అని ఒక దేవుడి పాట పాడతాను. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణీశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవేశాయ ధీమహి एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. Wishing all the viewers a very happy new year. సో ఈ రోజు ఇలా మా షోకి వచ్చేసేసి మా వ్యూవర్స్ తోటి చక్కటి పాటలతో పాటు ఒక మంచి రెసిపీని కూడా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. సేమ్ టు యూ అక్క. మరి మరొకసారి ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.